హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. డిఎస్సి 2025 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటటువంటి సందిగ్ధంలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా గత కొద్ది రోజుల నుంచి మాకు చదవబుద్ధి కావడం లేదు సార్, ఏకాగ్రత లేదు, మానసికంగా ఎంతో కుంగిపోయి ఉన్నాము, మాకు కొంత మోటివేషన్ ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది మిత్రులు నాకు వాట్సాప్లో మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. నిజంగా మీరు డిఎస్సికి సిద్ధం అవ్వాలంటే గనక ఇప్పటి వరకు మీకు ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి, ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇవన్నీ తట్టుకుంటేనే కదా నీకు విజయం అనేది నీకు వరిస్తుంది, విజయం నీ సొంతం అవుతుంది అనేది గుర్తుపెట్టుకో మిత్రమా. ఎస్, నేను ఒప్పుకుంటాను, చాలా అంటే చాలా మరి అడ్డంకులు ఎదురవుతున్నాయి, సమస్యలు ఎదురవుతున్నాయి, కష్టాలు నష్టాలు అన్నీ ఎదురవుతున్నాయి. మరి డిఎస్సి ఎప్పుడు రాబోతుంది? డిఎస్సి మరింత ఆలస్యం అవుతుందా? అసలు డిఎస్సి 2025 సంవత్సరంలో ఉంటుందా లేదా అనేటటువంటి అంశం కూడా నిరుద్యోగులు ఈరోజు మాట్లాడుకుంటున్నారు. ఫిబ్రవరి 2025లో రావాల్సినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ మరి ఆ తర్వాత అనేక అడ్డంకులు ఎదురు కావాల్సి వచ్చింది. దానికి ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్స్ కావచ్చు, అదేవిధంగా మనకు వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇతరతర అంశాలు ఏవైనా కావచ్చు. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వము ఒక డిఎస్సికి మరో డిఎస్సికి ఒక 1 year గ్యాప్ ఉండాలి, ఖచ్చితంగా 1 year అయిపోయిన తర్వాత వేద్దాము అనేటటువంటి ఆలోచన ఏమైనా చేస్తుందంటే కనుక ఖచ్చితంగా మనకు పోయిన డిఎస్సి ఎప్పుడు మనకు పరీక్షలు జరిగాయంటే మేలో పరీక్షలు జరిగాయి. సో ఆ విధంగా ఒకవేళ ఆలోచిస్తే కనుక సో మనకు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే నెల మనకు 1 year అయిపోతుంది. సో జూన్లో కానీ లేదంటే జూలై ఫస్ట్ వీక్లో కానీ ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది 100కి 100% ఉంటుంది. ఎక్కువ దూరం అయితే ఉండదు, ఎక్కువ ఆలస్యం అయితే కాదు అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక టెట్ నోటిఫికేషన్ రేపో మాపో అన్నట్టుగా మరి ప్రభుత్వం అయితే దానికి కావలసినటువంటి రంగం మొత్తం సిద్ధం చేస్తుంది. సో ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ వస్తుంది. టెట్కు ప్రిపేర్ కావాలి అనుకునేటటువంటి వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. పేపర్ 1 వాళ్ళైతే ఖచ్చితంగా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి 90%, సో అదే సిలబస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. పేపర్ 2 వాళ్ళు 95 ఎబోవ్ ఉన్న వాళ్ళు అసలు టెట్ జోలికి వెళ్ళకండి. ఇది నా యొక్క సజెషన్. మీరు డిఎస్సి మీదనే కంటెంట్ మీద కావచ్చు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ మీద కావచ్చు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద కావచ్చు, ఏదైనా కావచ్చు, మీ సబ్జెక్టు పైన బైకి బై చేసే విధంగా సాధన చేసినట్లయితే ఖచ్చితంగా నువ్వు డిఎస్సిలోనే ఎక్కువ స్కోర్ చేయగలుగుతావు అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సో దేనికి ప్రిపేర్ కావాలనేది మీరే నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీ యొక్క ప్రిపరేషన్ స్టైల్ అనేది సో కొంతమంది లాంగ్వేజెస్ లో బెటర్ గా స్కోర్ చేయగలుగుతారు, తెలుగు ఇంగ్లీష్ పర్ఫెక్ట్ ఉంటారు. సో అలాంటి వాళ్ళు టెట్ రాయండి, ఎందుకంటే స్కోర్ పెరుగుతుంది, ఎందుకంటే కంటెంట్ ఆటోమేటిక్ గా నువ్వు చేయగలుగుతావు. కాబట్టి మరి సిద్ధం అవ్వాలంటే మేము సిద్ధం కాలేకపోతున్నాం సార్, ఇంట్రెస్ట్ రావడం లేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు మరి చాలా మంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. సార్ ఇంకా ఎన్ని రోజులు చదువుతావు, నీకు జాబ్ ఎప్పుడు వస్తుంది, పక్కవాడు చూడు, ఎదిరింటోడు చూడు, ఎదిరింటి వాళ్ళ కొడుకుని చూడు, ఆల్రెడీ జాబ్ కొట్టిండు, జేఎల్ కొట్టిండు, గ్రూప్ 4 కొట్టిండు, గ్రూప్ 2 కొట్టిండు, గ్రూప్ 1 కొట్టిండు, మరి గురుకుల జాబ్ కొట్టారు. మరి నువ్వేం కొట్టినావు? ఇంతవరకు నీకు ఏ జాబ్ రాలేదు, ఒక్కొక్కటికి 2-3 జాబ్లు వచ్చినాయి, నువ్వు వాళ్ళ లెక్క ఎందుకు జాబ్ కొట్టలేకపోతున్నావు అనేటటువంటి అంశాలు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. సూటిపోటి మాటలతోని నిన్ను మానసికంగా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా ఆ మాటలు తలుచుకుంటే కనుక నీకు చదవ బుద్ధి కాదు, కానీ ఆ మాటలు తలుచుకుంటేనే నీలో మరి ఒక స్టమక్ జల్లి, ఒక కడుపులో మంట అనేది రగిలి నీ యొక్క ప్రిపరేషన్ కి అవే అవసరం పడతాయని చెప్పేసి గుర్తుపెట్టుకో. నీ చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే కనుక నీ అదృష్టం. నేను చెప్తున్నాను, నిన్ను ఎవరైతే జీరో అనుకుంటున్నారో, నిన్ను ఎవరైతే కించపరిచి మాట్లాడుతున్నారో, నీ వల్ల కాదు అని చెప్తున్నారు, నీకు ఉద్యోగమే రాదు అని చెప్తారు, అలాంటి వాళ్ళు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా ఎవరు? చిల్లర పర్సన్స్ కదా. సో మరి అలాంటి వాళ్ళు మరి నీకు ఎదురుపడుతున్నందుకు నిన్ను జీరోగా పోలుస్తూ, వేరే వాళ్ళతో పోలుస్తూ నిన్ను మరి అవమానపరుస్తున్నటువంటి వాళ్ళు నీ జీవితంలో ఉన్నందుకు నువ్వు సంతోషపడు.
ఎందుకు సార్ అంటే గనక అలాంటి వాళ్ళు లేకపోతే గనక నీకు చదవాలనేటటువంటి కసి పెరగదు. కాబట్టి రోజుకు ఒక్కసారైనా సరే వాళ్ళకు ఎదురుపడు నువ్వే కావాలని చెప్పేసి. వాడు ఏదో ఒకటి అంటాడు, ఖచ్చితంగా నువ్వు సైలెంట్ గా చదివి చూపెట్టు, సైలెంట్ గా ఉద్యోగం సాధించి చూపెట్టు. అదే వాళ్ళకు నువ్వు ఇవ్వాల్సినటువంటి గొప్ప సమాధానం అని చెప్పేసి గుర్తుపెట్టుకో. వేరే ఏమీ లేదు. నీ యొక్క విజయం అనేది వాళ్ళకి గొప్ప సమాధానం. నువ్వు సైలెంట్ గా చదువుకుంటూ పోయి ఏదో ఒక రోజు నువ్వు సక్సెస్ అవుతావు. ఖచ్చితంగా రేపన్నాడు ఇవాళ నిన్ను తిట్టినోడే రేపన్నాడు నీ ఇంటికి వచ్చి నీ సహాయం అడుగుతాడు. ఎందుకంటే నువ్వు రేపు స్కూల్ అసిస్టెంట్ జాబ్ లోనో ఎస్జిటి జాబ్ లోనో ఉంటావు. సో మంచి జీతం ఉంటుంది. సో సెటిల్డ్ లైఫ్ కాబట్టి నీ ఆర్థిక సాయం కోరి మరి నీ దగ్గరకు వస్తాడు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకో. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా చదివే ప్రయత్నం చేయి. అయితే పోటీలో నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకో. చాలా మంది అనుకుంటున్నారు కదా, ఏముంది సార్ మామూలుగా మరి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివితే సరిపోతుంది కదా, సో మనకు జాబ్ వచ్చేస్తుంది, మరి ఇప్పుడు చదవడం ఎందుకు సార్, రిలాక్స్ అవుదాం, కొంత రిలాక్స్ అవుదాం అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ రేపటి నుంచి నేను చెప్తాను చూడండి, ప్రతి జిల్లాకు సంబంధించి ఏ సబ్జెక్టులో ఎంత పోటీ ఉంది, ఎంత మరి మనకు కట్ ఆఫ్ ఉంది, ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది అనేటటువంటి అంశాన్ని చెప్తాను. అది తెలుసుకోను. అది తెలుసుకుంటే ఈసారి ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది, ఎంత పోటీ ఉండబోతుంది, అసలే మరి పోస్టులు తక్కువ ఉండబోతున్నాయి. ఇవన్నీ తెలుసుకుంటేనే నువ్వు చదవాలి అనేటటువంటి మరి ఆలోచన నీకు గట్టిగా ఉంటుంది. కాబట్టి రేపటి నుంచి ప్రతి జిల్లాలో ఎంత కాంపిటీషన్ ఉంటుందో నేను చెప్తాను. మరి మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ని ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఏ బయో సైన్స్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళ కోసం కేవలం 199 రూపీస్ కే టెస్ట్ సిరీస్ ఇస్తున్నాము. అదేవిధంగా డిఎస్సి ఎస్ఏ సోషల్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి సో ఈ రోజు ఆఫర్ ఉందండి. కేవలం 199 రూపీస్ కే మరి ఈ యొక్క టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం. అదేవిధంగా టెట్ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఇక్కడ కూడా మీకు క్వాలిటీ టెస్టులు అందించబోతున్నాము. సో ఇందులో ఉన్నటువంటి బిట్స్ మాత్రమే కాకుండా సో ఎస్ఏ సోషల్ వాళ్ళు తీసుకోండి 199 రూపీస్ కే. ఎస్జిటి పేపర్ 1 వాళ్ళ కోసం మాత్రం ఇక్కడ మీకు ఒక 40 క్వాలిటీ టెస్టులు ఇందులో ఉండబోతున్నాయి. అదేవిధంగా చాప్టర్ వైజ్ గా కూడా టెస్టులు ఉంటాయి, గ్రాండ్ టెస్టులు ఉంటాయి, మోడల్ టెస్టులు ఉంటాయి, అన్ని టెస్టులు ఉంటాయి. మీరు ఎవ్రీడే చదువుతూ రాయండి. మరి రైట్, మరి సమాజంలో చిన్న చూపు చూస్తున్నారు సార్, విలువ లేదు, మేము ఏ విధంగా మరి పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలి, డిఎస్సికి ప్రిపేర్ కావాలి, మరి టెట్ వచ్చినప్పుడల్లా ఇంకెన్నిసార్లు టెట్ ప్రిపేర్ అవుతావు, ఎన్నిసార్లు డిఎస్సికి ప్రిపేర్ అవుతావు, నీకు ఉద్యోగం వచ్చేది లేదు, సచ్చేది లేదు అని చెప్పేసి మాటలు మాట్లాడుతున్నారు సార్. మాట్లాడతారు సార్, ఖచ్చితంగా మాట్లాడతారు. అవన్నీ ఉంటేనే, అవన్నీ వింటేనే, అవన్నీ తట్టుకుంటేనే, వాటన్నింటికి మరి తట్టుకొని నువ్వు నిలబడితేనే రేపటి నాడు నువ్వు టీచర్ ఉద్యోగం సాధించగలుగుతావు. అంతేగాని మరి ఇవన్నీ మాటలు నేను పడలేను అని చెప్పేసి నువ్వు ఇక్కడితో వదిలేసినావంటే జీవితాంతం ఏదో ఒక ప్రైవేటు ఉద్యోగం చేసుకొని బతకాల్సి ఉంటుంది. ఆలోచించుకో. కొద్ది రోజులు తట్టుకుంటావా లేకపోతే వదిలేసి వెళ్ళిపోతావా అనేది ఒకసారి ఆలోచించుకో మిత్రమా. ఇక నేను ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, పోటీలో నువ్వెక్కడ ఉన్నావో ఒకసారి చూసుకో. మరి నువ్వు చదువుతలేవని చెప్పేసి నీ పక్కోడు చదవకుండా ఉండడు. నీ పక్కోడు ఎనీ టైం చదువుతూనే ఉంటాడు. రా ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ మరి ఆర్ట్స్ కాలేజ్ మరి లైబ్రరీకి వచ్చేసి ఒకసారి చూడు, నువ్వు ఎంత మంది చదువుతున్నారు, ఎన్ని గంటలు చదువుతున్నారు అనేది మీకు లైవ్ గా నేను అక్కడ చూపిస్తాను. రోజుకు 12 నుంచి 16 గంటలు చదువుతున్నారు. కేవలం నిద్రకు మాత్రమే 8 గంటలు వాళ్ళు ఉపయోగిస్తారు. మిగిలిన సమయం మొత్తం ప్రిపరేషన్ కోసమే వాళ్ళు కేటాయిస్తారు. అలాంటి వాళ్ళు ఉద్యోగాలు మరి సాధించుకొని వెళ్ళిపోతున్నారు. మరి నీ ప్రిపరేషన్ ఎక్కడ? ఈ యొక్క తీవ్రమైనటువంటి పోటీలో నువ్వు ఎక్కడ ఉన్నావు? కనీసం 6 గంటలు అయినా నువ్వు ప్రిపరేషన్ కి చదువుతున్నావా లేదా అనేటటువంటి అంశాన్ని నువ్వు మరి ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పేసి నేను చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ పోటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మిత్రమా. ఎందుకంటే పోస్టులు తక్కువగా ఉన్నాయి ఇప్పుడు రాబోయేటటువంటి డిఎస్సిలో. కాబట్టి 11,000 పోస్టులతోని డిఎస్సి వేసినప్పుడే నువ్వు మరి అనుకోకుండా చేసినటువంటి తప్పుల వల్ల నీకు డిఎస్సి మిస్ అయిపోయింది. మరి పోస్టులు ఎక్కువ ఉన్నప్పుడే నీ డిఎస్సి మిస్ అయిపోయింది. పోస్టులు తక్కువ అంటే 5 నుంచి 6,000 అంటున్నారు. మరి ఇన్ని తక్కువ పోస్టులతోని డిఎస్సి వచ్చినప్పుడు మరి నువ్వు ఆ యొక్క పోటీలో నువ్వు ఎంత ముందంజలో ఉండాలి ఒకసారి ఆలోచించు. ఓకేనా? టాప్ 5 లో ఉంటేనే నీకు జాబ్ వస్తుంది. టాప్ 5 కొన్ని జిల్లాలో మాత్రం మరి కొన్ని సబ్జెక్టులలో టాప్ 2-3 ఉంటేనే జాబ్ వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రిపరేషన్ నువ్వు చెయ్యాలి. కాబట్టి మరి ప్రతిరోజు మరి ఉన్నటువంటి సమయాన్ని వినియోగించుకొని ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా పట్టించుకోకండి. డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా జూన్ చివరి నాటికి ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు టెట్ వస్తుంది కాబట్టి టెట్ కూడా ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. స్కోర్ ఇంప్రూవ్ చేసుకోండి.
మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డైలీ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.